యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వినాయక్ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా ఇండ్ల చుట్టూ నీరు చేరి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించకపోవడంతో కాలనీ వాసులు తమ సొంత ఖర్చుతోనే కాల్వను వెడల్పు చేసి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వలన వరద నీటిలో విషసర్పాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో కూడా ఇదే దృశ్యం పునరావృతమైందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకుని చౌటుప్పల్ కాల్వను పెద్దదిగా చేయాలని, శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు. పిల్లలు చిన్న పిల్లలకు అనారోగ్యాల పాలవడంతో చాలా హాస్పిటల్ నెల జీతానికి చేసుకొని హాస్పిటల్ పొంది చూపించుకోవటం, ఈ తల ఇన్ని వేసుకొని ఈ కాలువలు పూటికలు తీయటం అదే సరిపోతుంది. మాకు కొంచెం పోయినసారి పాలకులన్నా మంచిగా చేసిరు, కానీ ఈసారి పాలకులను పట్టించుకోవడం కూడా మర్చిపోయారు. కానీ కొంచెం మా అందు దయ చూసి పెద్దలు ఇది చూడాలని మా యొక్క వినపం. 13వ వార్డుల మురికి వాటర్ వాళ్ళ చౌటుప్పల మున్సిపాలిటీ 13వ వార్డు వినాయక నగర కాలనీలోని నా పేరు కొరుకూరు గోవింద్. ఈ లక్కారం చెరువు నిండి అలుగు పోసిన వల్ల ఈ 13వ వార్డుకు నీళ్లకు నీరు వస్తుంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అధికారులు స్పందించి దీని డ్రైనేజ్ సమస్య ముందుండి దీన్ని తీయాలని కోరుచున్నాను. సొంత నీళ్ళతో జేసీబీ తీసుకొచ్చి మేము అది ఖర్చు పెట్టి దీన్ని కాలువ వెడల్పు ఎక్కువ తీస్తున్నాం. చౌటుప్పల మున్సిపాలిటీ 13వ వార్డు వినాయక నగర కాలనీలోని నా పేరు కొరుకూరు గోవింద్. ఈ లక్కారం చెరువు నిండి అలుగు పోసిన వల్ల ఈ 13వ వార్డుకు నీళ్లకు నీరు వస్తుంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య